హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుది కొత్త వ్లాగ్ వీడియోతో అయితే వచ్చా. ఇప్పుడు రాత్రి 10:30 అయిందన్నమాట. సో ఐఎమ్ ట్రావెలింగ్ టు హైదరాబాద్. ఫస్ట్ టైం వెళ్తున్నా హైదరాబాద్కి. ఎలా ఉంటుందో లైఫ్లో. సో తర్వాత మాట్లాడుతాం బస్ ఎక్కినాక. సో ఇవాళ దరిద్రం చాలా దరిద్రంగానే ఉంది. ఏంటంటే బస్సు 1 గంట డిలే. నేనేమో ఎర్రవునండి 10:30కి వచ్చి నుంచున్నా అరగంట. ఆడేమో ఇందరు కాల్ చేసి లేట్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. గంట అదే పగలైనా బాగుండ్రా, అర్ధరాత్రిరా బాబు. సో ఇప్పుడు బస్సు అయితే ఇదన్నమాట బస్సు. ఫైనల్గా ఏంటంటే 2:08 చాలా అలసిపోయా. వర్షం కూడా పడింది. పరిస్థితి ఏంటో. సో ఈ వ్లాగ్ వీడియో గురించి రేపు మార్నింగ్ అంటే నేను వెన్నెకి చేరుకున్నాక ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ దొరికినప్పుడు మొత్తం చెప్తాను వ్లాగ్ వీడియో గురించి. సో ఐ విల్ క్యాచ్ ఇట్ టుమారో. మధ్యలో ఏమైనా జరిగితే తెద్దాం, మళ్ళీ షూట్ చేద్దాం. బాగా అలసిపోయా. బాయ్. హలో ఫ్రెండ్స్, ఒక హారబుల్ బస్ జర్నీ తర్వాత వెన్నెకి రీచ్ అయ్యా. ఏం మాట్లాడలేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. సో టిఫిన్ చేయాలి, అర్జెంట్గా వెళ్ళాలి. చాలా కథలు జరిగినాయి. కుదిరితే గ్యాప్ ఉంటే మళ్ళీ చెప్తాను. అంటే ఈవినింగ్ మళ్ళీ మాట్లాడుకుందాం. టైం అయిపోయింది, వెళ్ళాలి. ఓకే. అలా మనకి 2 days ప్రోగ్రామ్కి నోట్ ప్యాడ్ అండ్ ఐడి కార్డ్ అండ్ 1 పెన్ ఇచ్చారు. జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి, ఎందుకంటే వన్ షుడ్ బి నోటెడ్ ప్రో. ఓకే, మీకు వెన్యూ అయితే చూపిస్తున్నామండి. సో ఇటువైపు అయితే డాన్ బాస్కో స్కూల్ ఉంది. ఇప్పుడే మా ప్రెసిడెంట్ అయితే వస్తున్నాడు. ఆ డాన్ బాస్కో స్కూలు ఇక్కడ వెన్యూ. వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ ఇది. నేను చెప్పిందంత క్యాన్సిల్ చేసుకోండి, కానీ ఏంటంటే మా ప్రెసిడెంట్ వచ్చి అన్నా కదా. సో మనోజ్ అన్న అడ్వకేట్ కూడా. సో ఏంటంటే అన్న ఫ్రెష్ అయ్యి వస్తున్నాడు. ఈ లోపల మిగతా చెప్పేసిన. రాత్రి ఏంటంటే 2 hours బస్ డిలేలో ఉంది. పర్లేదు, గంట కవర్ చేసాడు. వచ్చేదారిలో సూర్యాపేట దగ్గర 1 గంట ఆపాడు, లేదంటే టైంకి వచ్చేసేవాడిని. మళ్ళీ దారుణం ఏంటంటే వరద ఫుల్. హైదరాబాద్ బస్ స్టాండ్ అంతా మునిగిపోయి ఉంది. రావడానికి ఇబ్బంది అయింది. మనకేమో హైదరాబాద్ ఇదే ఫస్ట్ టైం రావటం. ఎప్పుడైనా సినిమాలో చూడటం వింటాం తప్ప ఇప్పుడు చూడలే. ఇదంతా అయిపోతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయాలి, తినాలి. అన్న వస్తే వెళ్ళి తినేద్దాం. చాలా అసలు రాత్రి తక్కువలో వచ్చిందని ఎలక్ట్రిక్ బస్ బుక్ చేసుకున్నాను చూడండి. అంటే నేను చేయలేదు, మా ఫ్రెండ్ చేశాడు. ఏం చేస్తాం, కానీ ఛార్జింగ్ ఇష్యూ ఉంటుంది, కానీ గట్టిగా కొడతాడు. పెట్రోల్ డీజిల్ బస్సు కంటే కూడా ఎలక్ట్రిక్ బస్సే గట్టిగా వెళ్ళిద్ది అని అనుకుని వెళ్ళాం. సో ఇక రాత్రి అంతా ఒక అంధకారంగా అయిపోయింది. కాసేపు పడుకున్నా సరిగ్గా స్లీప్ కూడా లేదు. ఎనీవేస్ ఇవాళ అయితే ప్రశాంతం పడుకోవచ్చు. సో ఇంకా మర్చిపోయాను మీకు వ్లాగ్ గురించి చెప్పాలన్నా కదా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేపాటికి ఏంటి, సో ఈ వ్లాగ్ అనేది మొత్తం నేను విజయవాడలో 26th ఈవినింగ్ స్టార్ట్ అవుతా, నైట్. తర్వాత 29th మార్నింగ్ కల్లా ఇంటికి వెళ్తా. అక్కడి వరకు జరిగిద్ది. సో మరీ అంత లెంత్ ఉండదు, ఏముండదు. పాటలుగా ఈ గ్యాప్లో ఏం జరిగిద్ది అనేది ఉంటుంది. సో ఇది వచ్చేపాటికి ఏంటంటే ఇది లైక్ చర్చ్కి సంబంధించి మై పర్సనల్ బాగుంటుందిలే అని హైదరాబాద్ వచ్చేది మొత్తం తిరుగుతానని. సో ఏంటంటే దీంట్లో మా ఫ్రెండ్ కూడా మ్యాక్సిమం రేపు కనుక దేవుడి కరుణించి వర్షపాతం లేకుండా ఎండ ఉంటే మా ఫ్రెండ్ కూడా కలవడానికి కుదిరిద్ది. సో చిన్న షాపింగ్, ఊరిని అలా సిటీ సైట్ సీయింగ్, నైట్ ట్రైన్ ఆర్ బస్ ఇంకా ఏది బుక్ చేసుకోవాలా, ఏది దొరికితే అది వెళ్ళిపోవడం. సో ఇది అన్నమాట ప్లాను. అది మరి తర్వాత ఏంటో చూద్దాం. బాయ్. సో ఇప్పుడే మన టీసీపీసీ చైర్మన్ గారు వచ్చారు, విజయ్ కుమార్ రాయరాల. సో శ్రీకాకుళం డిస్టిక్ గారు అన్నమాట. సో
ఇప్పుడు పోస్టర్ అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ మంత్ ప్రీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి సంబంధించి ఈ పోస్టర్ అనేది లాంచ్ చేశారు. సో ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఏంటంటే ఒక యాక్టివిటీ అనేది చేపిస్తున్నారు, గ్రూప్ యాక్టివిటీ కింద ఇలా గ్రూప్ డివైడ్ అయ్యి సో ఏం చేయాలి అంటే ఒక స్కిట్ ఫార్మాట్లో ఒక ఆర్ట్కి సంబంధించి చేస్తున్నారు. సో ఇది న్యాచురల్ సంబంధించి పొల్యూషన్ గురించి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే డే 1 సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. రిలాక్స్ అవుతున్నా. పక్కన చూస్తున్నాడు బొక్కలే. ఏంటన్నా తీయలే. సో అంటే నైట్ నిద్ర లేదు, బస్సు వాడి వల్ల 2 గంటలు లేట్ వల్ల నిద్ర లేదు. నిద్ర వస్తుంది, కాసేపు పడుకొని తినడానికి అంటే ప్రేయర్ ఉంది, ప్రేయర్ అయిపోయినాక తినడానికి పోయి మళ్ళీ వచ్చి పడుకుంటాను. ఈరోజు పడుకుంటే రేపు మళ్ళీ డే 2 ఉంటుంది. అయిపోయినాక 4 కల్లా అయిపోద్ది. రేపు ఈవినింగ్ బయట షాపింగ్, గో టు హోమ్, దట్స్ ఇట్. సో డే 1 అయింది. సో హలో ఫ్రెండ్స్, డే 2 అనమాట. గుడ్ మార్నింగ్. పొద్దున్న లేపేశారు 5ంటికి. అంటే ఇప్పుడు 7కి సెక్షన్ ఉంది, దానికి వెళ్తున్నాం. చూపిస్తాను మా అండి. ఈరోజు చాలా తొందరగా అయిపోద్ది. ఈవినింగ్ ప్లాన్ ఏంటో చేంజ్ అయింది చాలా వరకు. ఏం చేయాలి అర్థం కావట్లే. 11 వరకు ఒక్కడనే తిరగాలి రోడ్ల మీద. చూద్దాం. సో ఇదిగోండి మార్నింగ్ సెక్షన్. అంటే ఒక 20 మంది అటు ఇటు రాలేదు, బట్ ఎనీవేస్ చాలామంది వచ్చాము. హలో ఫ్రెండ్స్, 2 డేస్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. 4:30కి. సో ఇప్పుడు ఏంటంటే మనకి షాపింగ్ సిటీసీ వెళ్తానా అంటే ఇంకోటి జాయిన్ అవుతున్నాను. నాతో నా మిత్రుడు ఆల్రెడీ ఒకసారి ఛానల్లో కనపడ్డాడు. ఎలా అంటే ఒక రీల్ చేసి ఇద్దరం కలిసి, జనరల్గా ఏంటంటే ఇద్దరం కలిసి ఒక వ్లాగ్ వీడియో చేసాం. కాకపోతే తన వ్లాగ్ వీడియో బాగానే వచ్చింది, నాదేమో వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మాట్లాడండి. బట్ ఎనీవేస్ ఈరోజు మళ్ళీ అండ్ మీకు చూపిస్తాను, వస్తాడు. సో మాట్లాడుకుందాం. ఏదో అయిపోయింది అంతా. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ప్రాబ్లం. మూసినది ఉందా, మొన్న ఫ్లడెడ్ వాటర్ వచ్చినాయి. సో మొత్తం కొట్టుకుపోయింది. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను ముందు రోజు, అసలు ఏం అర్థం కాలే. ఇప్పుడైతే ఫ్లడెడ్ వాటర్ అంతా క్లియర్ అయిపోయింది, బట్ కొట్టుకుపోవడం మాత్రం బాగా గట్టి కొట్టుకుపోయింది. అది ప్రాబ్లం. సరే ఎనీవేస్ వాడు వస్తారు కదా, మిగతా విశేషాలు అక్కడ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడే టీఎస్ఆర్టీసీ బస్ అయితే ఎక్కాను, కోటి దాకా వెళ్తున్నా. చూపిస్తాను, చూడండి బస్ ఎంత ఎక్కువ ఉందో, బాగుంది. సో హలో ఫ్రెండ్స్, ఇదిగోండి మావాడు, చెప్పాను కదా చందు, అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఏంటంటే షాపింగ్ అని వచ్చాం మా చెల్లి కోసం. ఒక్కొక్కడేమో 150 అని చెప్పి లోపల పిలిచి 1500 చెప్తున్నారు, దోలు తెచ్చేస్తున్నారు. సో ఎనీవేస్ షాపింగ్ చేసుకుంటున్నాం, తర్వాత తినేసి బయలుదేరాలి. ఏమన్నా నాకు బస్సు ఉంది. యా సో ఇప్పుడే కోటి దగ్గర ఉన్న ఇది ఏంటంటే సుల్తానా బజార్ మెట్రో రైల్వే స్టేషన్. సో మనం ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ బిర్యానీని ట్రై చేయబోతున్నాం. సో ఇంకొన్ని స్టేషన్స్లోనే వెళ్తున్నాం అన్నమాట. బాబాయ్ ఇది నా వ్లాగ్ వీడియో, నీది కాదు. అంటే తను కూడా సేమ్ ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాడు, బ్లాగ్ చేస్తున్నాడు, ఫుడ్ బ్లాగ్. ఈ ఎస్కలేటర్ అంటారనమాట. బహుశా మన్మధు సినిమా డైలాగ్ కాపీ చేద్దాం అనుకుంటున్నా, కానీ చేసి అంత ఇప్పుడు లేదులేండి. బాగా కలిసిపోయి ఉన్నా. 2 డేస్కి నిద్ర లేదుగా, ఇంకేం చేస్తాం, అవసరాలు పడుతుంది. ఎంతకు ఏం బిర్యానీ మనం తినేది? మేఫిల్ తక్కువలో అయిపోద్ది అన్నట్టు, అందుకే తిందాం అంటున్నాను. బడ్జెట్ కూడా చాలా వరకు అయిపోయింది. సరే మరి వంట వచ్చింది.
హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ మెట్రో ఇది. బహుశా మీరు ఎప్పుడు నేను ఎప్పుడు చూసాను, ఇప్పుడే చూస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం వస్తాను పరిగెత్తాను. వచ్చేసాను మెట్రో ఎక్కాం అంటే నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాం అండి, అది వేరే విషయం. అక్కడ దిగి అక్కడ ఇంకో బస్సు ఎక్కాలి. బస్ అంటే బస్సు కదా, మెట్రో. ఈ బస్సులో తిరిగిన వాళ్ళం కేవలం విజయవాడకు మెట్రో వస్తే అప్పుడు అలవాటు అయింది, మనకు లేదుగా. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, నిన్న నేను బస్సు ఎక్కి ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. ఎక్కి అదిగోండి ఆ బ్రిడ్జ్ మీద అటు నుంచి అటు వచ్చి ఇలా వచ్చానన్నమాట. సో ఇది మూసీ నది. నిన్న ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది చూడండి, ఫ్లడ్ వాటర్. చచ్చిపోయే చూస్తేనే అల్లాడిపోయి, ఇప్పుడు లేదు. నేను పొద్దున్నేనే చూపించా మీకు నిద్ర మొదలు ఉన్నా. అసలు మరీ దారుణం, ఏం చెప్పాలి ఏంటో అన్నమాట. కొంతమంది ఇల్లు కొట్టుకుపోయినాయి అన్నారు. సాడ్ థింగ్, అసలు సడన్గా అలా వరద నీరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాల. వర్షాలు కూడా మరీ భారీగా ఏం పడాల, బట్ నిన్న వాటర్ ఫ్లో మాత్రం బాగా గట్టిగా పడింది. ఇంకానే మరీ భారీగా వర్షాలు ఏం పడాల, పడుంటేనా వేరే రేంజ్లో ఉండేది. సో ఇప్పుడే దిల్సుఖ్ నగర్ అయితే దిగుతున్నాం. సో బిర్యానీ పాయింట్కి వెళ్తున్నాం. ఇప్పుడే మేఫిల్కి అయితే వచ్చాను నడుచుకుంటూ. 1 సెకండ్, ఇదిగోండి చూపిస్తాను. ఆడు కూడా బ్లాగ్ వీడియో స్టార్ట్ చేశాడు. అంతే, మనతో ఉంటే ఇలాగే ఉంటుంది. సో ఇదే అన్నమాట మేఫిల్. అంటే ఇప్పుడు ఎవడు ఫీల్ చేస్తాడు, జోకీస్ బారస్. ఓకే, లెట్స్ ఇట్. ఎదుగోండి బిర్యానీ తినడానికి వచ్చాడు. బ్లాగ్ వీడియో నేను చెప్పగానే స్టార్ట్ చేసేది. సో హైదరాబాద్లో చివరి క్షణాల్లో బిర్యానీ ఇప్పుడే మెక్కేసాం అనమాట. ఆ ఫుల్ బ్లాగ్ పేరు గుర్తురావట్లేదు అబ్బా, ఎమోజీ పెట్టుకొని. తన వల్లే వాళ్ళ మేఫిల్కి రావాలనే ఆలోచన తన్నుకుంటూ వచ్చేసింది. సో ఎనీవేస్ ఫుడ్ అయితే బాగుంది. ఇక బస్సుకి టైం అవుతుంది. ఈసారి చక్కగా నైట్ అంతా ఫుల్ నిద్రపోవాలి. నైట్ అంతా వెళ్ళేలా బస్ బుక్ చేసుకున్నా, 2-3 గంటలు కొట్టేలా కాదు. ఇప్పుడే బస్సు వచ్చింది ఫ్రెండ్స్, ఒక అరగంట లేటులో. ఏం పర్లా, బస్సు ఎక్కేసాం. రేపు పొద్దున్నే దిగుతాం. ఈసారి బస్సు ఎలా అంటే సిటీ అంతా తిరిగేసి అప్పుడు వెళ్తుంది. సో సిటీని కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? ఎనీవేస్, మూసీ నది కరెక్ట్గా నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు ఇదేమో ఫుల్గా పొంగుతో వెళ్ళింది. నాకైతే చూస్తే మరీ దారుణంగా కనపడింది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ నార్మల్ కాలువలా పొంగుతూ వెళ్తుంది. కాలువ. ఎనీవేస్, హైదరాబాద్లో ఉన్నా కదా, మంచి మెమరబుల్గా అయింది. సో సిటీ అంతా ఏం చూడలేదు, అంటే టైం కూడా అంత లేదు. బట్ ఏదో ఒక రోజు కుదుర్చుకొని సిటీ బ్లాగ్ వీడియో చేద్దాం. అంటే అందరూ తెలిసిందే అనుకో, బట్ నా ఎంటర్టైన్మెంట్ ఏదో నేను ఇద్దామనండి. అండ్ ఇంకో విషయం, ఈ వ్లాగ్ వీడియోలో స్టార్టింగ్ మీరు అంత ఎంజాయ్ చేసి ఉండరు. ఏదో ఆ మెట్రో దగ్గర మా వాడు వచ్చినప్పటి నుంచి ఏదో కొంచెం ఉంటుంది, అంత మించేయండి. అది నాకు కూడా తీయటం కుదరలేదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఒకలాగా అనుకొని తీద్దాంలే అని ఫిక్స్ అయ్యి వెళ్తున్నా. బట్ ఆ ముందు రోజు నైట్ బస్సులో నిద్రలేదు. ఆడేమో 2 గంటలు లేట్లో వచ్చాడు. 11ంటికి వస్తే బస్సు ఎక్కేసి పడుకుందాం, పొద్దున్న 6ంటికి లెగితే సరిపోద్ది, ప్రశాంతంగా వెళ్ళిపోయి మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అనే ఇదితో ఉన్నాను. తీరా చూస్తే ఆడే 2 గంటలు లేట్లో వచ్చాడు మళ్ళీ. ఇక 2 గంటలు లేటు వల్ల చాలా దారుణంగా తయారైంది. ఏం చేస్తాం, ఇక దాని తర్వాత నిద్ర డిస్టర్బ్ అయింది ఆ రోజంతా. ఏం చేస్తాం, టిఫిన్ కూడా మరీ దారుణంగా 3 ఇడ్లీ, పాస్తా, కొంచెం బాయిల్డ్ పాస్తా అంతే తిన్నా, అంత మించి ఇంకేం లేదు. ఆ ఇడ్లీ కూడా చిన్నది. నా లైఫ్లో ఆ 3 ఇడ్లీ తినడం తక్కువ. జనరల్గా అయితే ఈజీగా అయితే కొమ్మేస్తాను గట్టిగానే, ఇంట్లో చేస్తే. బయట చేస్తాను తిన్నాం, బట్ అది హోమ్ మేడ్ లాంటివి కాబట్టి అయినా కానీ తినలేదు. ఆ రేంజ్లో ఉంది. ఇక మధ్యాహ్నం వచ్చేపాటికి మంచి టెంప్టింగ్ ఫుడ్ అయినా కానీ
ఈ స్లీప్లెస్ వల్లే పెద్దగా ఏం అంతేం అనిపించలే. ఏదో అలా 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 సాగిపోతూ ఉంటుంది. తర్వాత డే 2 వచ్చేపాటికి అసలు ఇదంతా కాదు కానీ ఆ కల్చర్ మీద అయిపోయినాక నైట్ ఎలా గడిచిద్దాం అనుకున్నా, తొందర పడుకోవచ్చు అనుకున్నా, కానీ అప్పుడే కరెక్ట్గా మా రీజనల్ ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ అండ్ మా అందరికి ఇంకో పెద్ద దిక్కు ఉన్నాడు ప్రశాంత్ అన్న, ఇంకో తదితరులు ఇంకో నలుగురు కూర్చొని రాత్రి ఒక గంట సోదేశాం అందరం కలిసి. గంట పైన 2 గంటలు సోదేశాం. అప్పటికి కూడా అందరికీ ఎవరికి నిద్ర లేవు. పడుకుందాం అనే ఇదితోనే పడుకోకుండా సోదేసుకుంటూ కూర్చోండి. ఎప్పుడుకో పడుకున్నాం. ఇక ఇక అది అయిపోయింది. డే 2 వచ్చేపాటికి ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ చేశారు. 5ంటికి లేపేసి అప్పుడు చెప్పేశాను కదా ఇదంతా. తర్వాత అయిపోయినాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక నార్మల్ జస్ట్ Q&A సెక్షన్ అలాంటివి జరిగినాయి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటని చెప్పారు. అదంతా అయిపోయినాక ఇక ప్రేయర్ జరిగింది. హోలీ మాస్ అయిపోయినాక ప్యాకప్. బయటకు వచ్చేసానికి మొత్తం తిరిగాడు. మొత్తం ఏం తిరగలేదు. ఆ కోటీలోకి వెళ్ళి బేరం ఆడి ఓ బ్యాగ్ అని చూపిస్తా 550 చెప్పాడు. నా జీవితంలో 200 తీసుకొచ్చా బ్యాగ్ నేను. అని అంత పెద్ద బేరం నేను ఎప్పుడు ఆడలేదు. ఇక ఆ తర్వాత అయితే ఇంకా మా చెల్లికి ఒక చిన్న షాపింగ్ కోసం వెళ్ళాను. అక్కడ కూడా దారుణం. బేరాలు ఆడి 2000 చెప్తే 400 తీసుకున్నా. నా జీవితంలో ఇలాంటి బేరాలు ఎప్పుడు ఆడలేదండి. అసలు బేరమే ఆడ నేను. ఒరే నువ్వు ఇచ్చేది మంచిగా ఇస్తే చాలరా బాబు అనుకుంటా, కానీ ఎప్పుడైతే అసలు బేరాలు అనేది ఆడను. ఏదో అలా అయిపోయింది. సో ఇక అయిపోయింది. మేఫీల్కి వచ్చాం, తిన్నాం, ఇదిగోండి ఇప్పుడు బస్ ఎక్కాం. మరి ఇంకేంటి ఈ వ్లాగ్ వీడియో ఇక ఇక్కడితో ఎండ్ చేస్తారు. మళ్ళీ పొద్దున్నే నా వల్ల కాదు, కానీ ఈ వ్లాగ్ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ వీడియో నచ్చితే కాదు సరే ఏదో ఒకటి లైక్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. అబ్బా నాకు ఉన్నది 300 దగ్గరలో అంటే 288 మంది 89 సరే 280 చిల్లర వేసుకోండి అంతే ఉన్నారు. సో అందరూ తలా ఒక లైక్ కొట్టండి. అబ్బా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. లైక్ టాగో సినిమాలో చిరంజీవి చెప్తారు కదా, నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి ముగ్గురు చెప్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి అలా నాది కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏమైనా షేర్ చేసేయండి. సరే మరి ఉంటాను ఇంకా, బాయ్. అండ్ ఇంకో విషయం చెప్తాను మర్చిపోయా, దీంట్లో నేను కొన్ని ఫన్నీ వీడియోస్ తీశాను అనమాట. సో ఈ సపరేట్గా షార్ట్లో పెడతాను, అవి కూడా తప్పకుండా మిస్ కాకండి. ఓకే బాయ్.